ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సుఖ సంతోషాలతో రోజంతా ఆనందంగా గడుస్తుంది. చక్కటి వ్యూహాలతో వ్యాపార వ్యవహారాలలో లాభదాయక ఫలితాలను పొందుతారు. ఆర్థిక సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరము. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరము. తదుపరి రాశి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ప్రముఖ వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. గృహంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈ రాశివారు విష్ణు సహస్ర స్తోత్ర పఠనము చాలా మంచిది. విష్ణుని దర్శించడము చాలా మంచిగా ఉంటుంది. తదుపరి రాశి మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో అప్రమత్తం అవసరము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మనశ్శాంతిని పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మాట తీరు విషయంలో మనం పాటించడం మంచిది. ఈరోజు మీ ఇష్టదేవత స్తోత్రం పఠించడము శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి రాశి కర్కట రాశి గురించి తెలుసుకుందాం. కర్కట రాశి వారికి ఈరోజు అభివృద్ధి సంబంధించిన విషయాల్లో ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఆత్మస్థైర్యంతో ప్రారంభించిన పనులు విజయాన్ని అందిస్తాయి. బంధుమిత్రులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు శివాలయాన్ని దర్శించడం మంచిది. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. దీని తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈరోజు ధర్మబలం అనుకూలంగా ఉండడంతో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సూచనలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండే ప్రశాంతత నిలుస్తుంది. ఆదిత్య హృదయం పఠనము శక్తిని ఉత్సాహాన్ని పెంచుతుంది.